అందరికీ నమస్కారం. ముందుగా ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అన్ని రోజుల్లాగానే ఆడపడుచులకు కూడా ఒక రోజును పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని. ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకోవటం ఇవన్నీ పక్కన పెడితే మనందరికీ గాంధీ గారు చెప్పిన ఒక మాట గుర్తు రావాలండి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆడపడుచులు ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఏ రోజైతే అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా ఒక ఆడపడుచు ఈ స్వేచ్ఛ స్వతంత్ర భారతదేశంలో తిరగలదో ఆ రోజే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ గారు చెప్పి వెళ్ళిపోయారు. పెద్ద మనిషి ఏ లోకంలో ఉన్నారో తెలియదు, కానీ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆయన ఆత్మ శాంతించి ఉండదు. ఆయన అనుకున్న కళ నెరవేరి ఉండదు. అర్ధరాత్రి 12 గంటలకి తీసి పక్కన పెడితే పట్టపగళ్ళు మిట్ట మధ్యాహ్నాలు కూడా ఆడపడుచున్నట్టు రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదండి ఈ భారతదేశంలో. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన చూస్తున్నాం. ఈ భారతదేశంలో ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటనతోటి దేశం ఉలిక్కి పడుతుంది. ఆడపడుచు మీద అఘాయిత్యాలు ఆగట్లేదు, అత్యాచారాలు ఆగట్లేదు, యాసిడ్ దాడులు ఆగట్లేదు, కత్తిపోట్లు ఆగట్లేదు, గొంతులు కొయ్యటాలు ఆగట్లేదు. భారతదేశంలో ఆడపడుచులకి రక్షణ ఎక్కడయ్యా అంటే క్వశ్చన్ మార్క్. తెస్తున్నాం, అనేకమైన చట్టాలు తెస్తున్నాం, అనేకమైన సెల్ ఫోన్ యాప్లు క్రియేట్ చేస్తున్నాం. ఒక బటన్ నొక్కండి, వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. సెల్ ఫోన్ని ఊపండి, వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, మిమ్మల్ని కాపాడతారు. 10 మంది క్రూర మృగాలలాగా ఒక ఆడపడుచు మీద పడితే ఆ సమయంలో ఆ అమ్మాయి ఆ ఫోన్ తీయలేదు, ఆ బటన్ నొక్కలేదు. ఆ తల్లి ఆ ఫోన్ తీయలేదు, ఆ ఫోన్ని ఇట్లా షేక్ చేయలేదు. భయం. 10 మంది వెంటాడి 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 క్రూర మృగాల్లాగా వేటాడుతుంటే ఆ భయంతో ఆలోచన రాదండి ఆ సమయంలో. ఈరోజు నిజంగా మనకి స్వాతంత్రం ఉందా అండి? 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాం మనం ఈ భారతదేశంలో. కానీ ఆడపడుచునికి రక్షణ ఏదయ్యా అంటే లేదు. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటన. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, దౌర్భాగ్యం ఏంటంటే పుట్టిన బిడ్డని దగ్గర నుంచి చావుకి కాటికి కాలు చాపిన ముసలావిడి దగ్గర ఎవరిని వదిలే పరిస్థితిలో లేరండి. ఎందుకు ఈ విధంగా సమాజం మారిపోతుంది? ఏం జరుగుతుంది మన భారతదేశంలో? ఏమైపోయినాయి మన సంస్కృతి సాంప్రదాయాలు? ఎందుకు అసలు ఆడపడుచుల్ని ఇంత చిన్నచూపు చూస్తున్నారు? ఎందుకు అసలు ఆడపడుచులు అంటే కనీసం భయం కూడా లేకుండా పోయారు? ఎందుకు ఈ విధంగా క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? ఏం చేస్తే ఒక మార్పు వస్తుంది మన సమాజంలో అంటే, ఏమండి, నాకు తెలిసి బ్రిటిషర్స్ పరిపాలన నేనైతే చూడలేదు, కానీ బ్రిటిషర్స్ పరిపాలన గురించి చదివాను నేను. ఆ బ్రిటిషర్స్ పరిపాలన అప్పుడు మగవాళ్ళని చంపేస్తే ఆడవాళ్ళని చంపేవాళ్ళు కాదండి. వాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేవాళ్ళు బ్రిటిషర్స్ అందరూ కూడా. ఈరోజు నిజంగా అటువంటి బ్రిటిషర్స్ ఈరోజు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు మన చుట్టూ తిరిగే వాళ్ళలో ఉన్నారు, మనకు తెలియకుండా మన ఇళ్లలోనే ఉన్నారు. ఆడపడుచు కనపడితే కామంతో చూసే వాళ్ళు ఈ సమాజంలో 100కి 98%. 100కి 98%. ఒక 10 మంది మగాళ్ళ మధ్యలో ఒక ఆడపడుచు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఆడపడుచుని 9 మంది కామెంట్ చేస్తారండి. 9 మంది కామెంట్ చేస్తారు ఆడపడుచు. ఎవరు చెప్తే మారుతారు? ఆ మార్పు మనలో ఉండాలి. మనంతటికి మనం మార్చుకోవాలి. ఏ పద్ధతి అయినా సరే, ఏ విషయానైనా సరే. ఒకటి చెప్తే మారే విషయం కాదు ఇది కూడా. ఏ పుస్తకాల్లోనూ ఏ గ్రంథాల్లోనూ రాయరు. ఒకడు చెప్తే మారాలి, లేకుంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ఉపన్యాసం చెప్తే మారిపోతారు. 75 ఏళ్ళగా రాజకీయ నాయకులు అనేక పార్టీలు పెట్టి అనేక ఉపన్యాసాలు ఇచ్చుకుంటూనే వస్తున్నారు. కానీ ఆడపడుచుల విషయంలో మార్పు జరగల. అనేకమైన చట్టాలు తీసుకొచ్చాం, అనేకమైన యాప్లు తీసుకొచ్చాం, అయినా సరే ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలు ఆగల. ఆడపడుచుల మీద మనం చేసిన వ్యాఖ్యలు ఆగట్ల. వాట్ నాట్
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. పెద్ద పెద్ద ఫంక్షన్లు పెడుతున్నాం. ఆడపడుచులు ఈరోజు ఈ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఆడపడుచులు ఉన్నారని చాలా గొప్పగా మాట్లాడుతున్నాం, అప్లాస్ చేస్తున్నాం, క్లాప్స్ కొడుతున్నాం. ఈ రోజు ఇక్కడ చప్పట్లు కొడుతుంటే ఇదే భారతదేశంలో ఒక వేదిక మీద ఆడపడుచుల గొప్పతనం గురించి, ఆడపడుచుల ఎదుగుదల గురించి మనం చప్పట్లు కొడుతుంటే ఇదే భారతదేశంలో ఇంకొక మూలన అదే ఆడపడుచు మీద అత్యాచారాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయాల్లో బ్రిటిషర్స్ ఆడపడుచుల మీద దాడులు చేస్తుంటే ఆ రోజు ఉన్న ఎంతో మంది మేధావులు, ఎంతో మంది మహానుభావులు, ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆడపడుచులకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏ మగవాడైతే ఆడపడుచును హేళనగా చూస్తాడో, చెయ్యి వేయాలని చూస్తాడో వాడి తలను నరకండి, వాడి చెయ్యిని నరకండి, వాడి కాళ్ళని నరకండి, ఏది చూసి నచ్చిపోతున్నాడు దాన్ని కోసి పక్కన పడేయండి అని చెప్పేసి ఆ రోజు ఆడపడుచులకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, అండగా నిల్చున్నారు. ఆ రోజున స్ఫూర్తి ఈరోజు కనబడట్లా. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడింది కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు, అందులో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు చరిత్ర మనం మాట్లాడుకోమండి. చరిత్ర పుస్తకాలు కూడా మనం మాట్లాడుకో, వాటి గురించి ఎందుకు మనకు అర్థం కాదు. నాకు నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించిందండి. రాజకీయాలు ఏదన్నా రావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, ఎవరన్నా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరన్నా నాయకులు అవ్వచ్చు, కానీ నిన్న యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడాడండి అసెంబ్లీలో. చదువు విజ్ఞతను నేర్పిస్తుంది అని అందరికీ తెలుసండి. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఆయన. తెలుగు కూడా సరిగా ఒకప్పుడు పలకడం వచ్చేది కాదు, కానీ ఈరోజు అతను మాట్లాడే ప్రశ్నకి సమాధానం కూడా ఎవరికి చెప్పడం చేతగట్లేదు. హేళన చెక్కిన శిల్పం, అవమానాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు దిగమింగి ఈరోజు ఒక అద్భుతమైన నాయకుడిగా ఎదిగాడు. అటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అతను నేను అసెంబ్లీలో ఆడపడుచుల గురించి ఒక మాట మాట్లాడాడు. విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకురావాలి. మనం ఆడపడుచుల గురించి గొప్పగా మాట్లాడుకునే మనం అదే ఆడపడుచుల గురించి చులకనగా కూడా మాట్లాడుతున్నాం, చులకనగా చూస్తున్నాం. నేను 2వ తరగతి 3వ తరగతి పుస్తకాల్లో కొన్ని లెసన్స్ చదువుతుంటే అందులో ఆడవాళ్ళు చేసే పనుల వరకు మాత్రమే చూపిస్తున్నారు, ఎందుకు అందులో ఒక మగవాళ్ళు కూడా వేయలేదని నేను అక్కడ ఉన్న అధికారులు అడిగాను. ఈరోజు ఒక ఇంట్లో ఆడది ఎక్కువ మగవాడు తక్కువ అని కాదు, ఇద్దరు సమానంగా పనిచేసుకోవాలి, ఇద్దరికి ఈక్వాలిటీ ఉండాలి, ఆ జెండర్ ఈక్వాలిటీని చూపించాలి. రానున్న విద్యా సంవత్సరం నుంచి పుస్తకాల్లో మారాలి అన్నీ కూడా అని నాకు ఆదేశం చేశాను. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పుస్తకంలో కూడా పురుషుడికి ఎంత విలువిస్తామో స్త్రీకి అంతే విలువిస్తాం అన్నట్లుగా మన పుస్తకాలు మన చదువు మనకు నేర్పిస్తుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, ఒక మగవాడి ఇంకొక మగవాడిని తిట్టేటప్పుడు మేము చేతులకు గాజులు తొడుక్కోలేదు, నీకు బట్టలు పంపిస్తా, చీరలు పంపిస్తా, బొట్టి పంపిస్తా, పట్టుకొని తిరగరా అని ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఖండించాలి. ఎందుకు ఖండించాలి అంటే, నీకు గాజులు పెడతా, చీరలు పెడతా అంటే మన ఇంట్లో మన తల్లి, మన చెల్లి, మన భార్య కూడా అవే గాజులు, అవే చీర, అదే బొట్టి పెట్టుకొని తిరుగుతుంటారు అంటే వాళ్ళు తక్కువ, వాళ్ళని చులకనగా చూడాలా అని. నిజంగా రియల్లీ అప్రిషియేట్ నారా లోకేష్ గారు. ఇలాంటి ఆలోచనలు రావాలి సమాజంలో, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి. ఈరోజు ఇళ్లలో ఉన్న తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్తానమ్మా, మనం బిడ్డల్ని కంటాం, చిన్నప్పుడు వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తుంటే సంతోషపడుతుంటాం, ఏమీ తెలియని వయసులో వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తున్నారు అని. కానీ అవే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తే వాడి జీవితం నాశనం అయిపోద్ది. వాడి జీవితమే కాదు, వాడి వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతాయి. చిన్నప్పుడు వేసే తప్పుడు అడుగులు బాగానే ఉంటాయి, కానీ పెరుగుతున్నప్పుడు వేయించాల్సిన అడుగులు మనం, ఏది తప్పు ఏది ఒప్పు అనేది. ఈరోజు మళ్ళీ మన భారతదేశంలో స్వతంత్ర పోరాటాలను చూడాల్సిన అవసరం లేదమ్మా. ఈ స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహానుభావులు ఆత్మత్యాగాలు చేసుకున్నారు, ప్రాణత్యాగాలు చేశారు, చనిపోయారు, ఉరికంబాలు ఎక్కారు. అయినటికీ కూడా ఈ రోజు కూడా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు మనం జరుపుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం ఎక్కడుంది? ఎక్కడుంది నిజమైన స్వాతంత్రం? దేశ రాజధాని అయిన ఢిల్లీలో అత్యాచారాలు ఆగాయా? కంట్రోల్ అయ్యాయా? అవ్వలేదు. మరి ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఈ సంబురాలన్నీ? అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అనగానే ఈరోజు 24 గంటలు చూడండి, సోషల్ మీడియా మొత్తం కూడా ఆడపడుచుల మీద ఎప్పుడూ లేని ప్రేమ అంతా కూడా ఈరోజు అందరికీ వస్తుంటుంది.
ఫోటోలు పెడుతుంటారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అని చెప్పేసి చెప్తుంటారు, పోస్ట్ పెడుతుంటారు. ఓకే, వెల్ అండ్ గుడ్, యాక్సెప్టెడ్. కానీ పోస్ట్ పెట్టే వాళ్ళు ఎంతమంది దాన్ని పాటిస్తున్నారండి? ఎంతమంది పాటిస్తున్నారు? మహిళలకి ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళ ఏ విధంగా మనం వాళ్ళ ఆత్మగౌరవం ఏ విధంగా కాపాడాలనే విషయం ఇప్పుడు నేర్చుకోవడం కాదండి. మనం చిన్నప్పుడు నర్సరీ నుంచి ఎప్పుడైతే విద్యా వ్యవస్థ, విద్యా సంస్థ మారుతుందో, ఎప్పుడైతే పిల్లలకి మనం విద్యాబోధన మొదలు పెడతామో ఆ రోజు నుంచే నేర్పించాలి. ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మహాభారతం గురించి చెప్పండి, రామాయణం గురించి చెప్పండి. రామాయణ మహాభారతాలు అంటే యుద్ధాలు మాత్రమే కాదు, ఆ యుద్ధం వెనుకున్న అసలు కారణం ఏంటో చెప్పండి. రామాయణంలో 10 తలలు ఉన్న రావణుడు ఎందుకు చనిపోయాడు, ఎందుకు లంక తగలబడిపోయిందన్న విషయాన్ని చెప్తే ఆడపడుచుని చులకనగా చూడాలన్న వాడి గుండెల్లో వణుకు రావాలి. ఎప్పటి నుంచండి? ఎప్పుడైతే వాడు విద్యాభ్యాసం మొదలుపెట్టాడో అప్పటి నుంచే. మహాభారతం గురించి చెప్పండి. కేవలం ఒక ఆడపడుచును అవమానించినందుకు వందల వేల సైన్యం ఉన్న కౌరవ సామ్రాజ్యం మొత్తం నేలకోలింది, శవాలుగా మారారు. దాని గురించి ఒక గంటలో ప్రతిరోజు జరుగుతున్న క్లాసుల్లో ఒక 5 నిమిషాలు చెప్పండి, తప్పేం లేదు కదా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం కావాలా, టెక్నాలజీ కావాలా, ఏఐ కావాలా, సిబిఎస్ఈ కావాలా, టోఫెల్ కావాలా, ఐఎల్స్ కావాలా, జిఆర్ఈ కావాలా, వీటన్నిటితో పాటు సంస్కారం కూడా కావాలా. ఆడవారిని ఏ విధంగా గౌరవించాలనే విధానాలు కూడా మనం నేర్పించాలా. ఇవేమీ జరగనప్పుడు, ఇవేమీ జరగకపోతే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎన్ని డయాసుల మీద ఎన్ని గొంతులు చించుకొని మాట్లాడినా, ఎన్ని సినిమా డైలాగులు కొట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్ మారాల్సింది విద్యా వ్యవస్థలో. ఈరోజు లోకేష్ గారు ఒక ఆలోచనతో వస్తున్నాడు. దాన్నే ఈరోజు భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకోవాలా. విద్యా బోధనలో సమూల మార్పులు రావాలా. సపరేట్గా ఒక సబ్జెక్ట్ పెట్టాలా. ఈరోజు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, సంస్కృతి ఏ విధంగా పెడుతున్నాం అదే విధంగా ఆడపడుచుల కోసం సపరేట్గా ఒక సబ్జెక్ట్ పెట్టాలి, ఒక క్లాస్ పెట్టాలా. దాని గురించి ప్రతిరోజు కూడా చర్చించాలా, మాట్లాడాలా. ఆ రోజు మార్పు మొదలవుతుంది భారతదేశం. ఆ రోజు తగ్గుతాయి అత్యాచారాలు. ఈరోజు ఏమైపోయిందంటే అండి, ఆడపడుచు అంటే అంగడిలో ఒక ఆట బొమ్మగా మారిపోయింది, ఆట వస్తువుగా మార్చేసాం మనం. మారిపోవటం కాదు, మార్చేసాం మనం. ఈరోజు దేవాలయాల దగ్గర మనం సంబరాలు చేసుకున్నాం, తిరునాళ్ళు చేసిన ప్రభలు కడుతుంటాం, మనం పెద్ద పెద్ద బండ్లు కడుతుంటాం. తప్పేం లేదండి, డ్యాన్సర్స్ని పిలుస్తుంటాం, ఏదో సంతోషంగా వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటారు, పొట్టకూటి కోసం చాలా జరుగుతుంటాయి. కానీ నాకు ఇక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే, వాళ్ళని హేళనగా చూసే విధంగా వాళ్ళకి ఒక బట్టలు ఇస్తారు వేసుకోమని. ఇది ఎంత దారుణమైన విధానం. ఈ విధానాలు మొత్తం కూడా మారాలి. ఈరోజు చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నాం, యాప్లు తీసుకొస్తున్నాం, కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం కాదు. ఏదైతే ఈ డాన్సర్స్, ఏదైతే ఈ వ్యవస్థ ఉంటుందో అక్కడ కూడా ఒక మార్పును తీసుకురండి, ఒక కొత్త చట్టాన్ని, ఒక కొత్త విధానాలు, కొత్త పద్ధతులను తీసుకురండి. మీరు ఈవెంట్స్ పెట్టండి, ఆర్గనైజర్స్ని పిలవండి, కానీ పలానా దుస్తులు ఉండకూడదు, ఇలాంటి దుస్తులు మెయింటైన్ చేస్తే మాత్రం చట్టపరంగా శిక్షిస్తామని చెప్పాలా. ఆ ఆర్గనైజర్ ఎవడైతే హెడ్ ఉంటాడో వాడికి. అప్పుడు కదా ఒక గౌరవాలు పెరిగేది మనకు కూడా. ఏ ప్రభుత్వాలైనా సరే. ఈరోజు అనేకమైన సినిమాలు చేస్తుంటాం మనం. ఈరోజు ఎవరైతే ఫిలిం డైరెక్టర్, చైర్మన్స్ అండ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఒక ప్రభుత్వాలలో, వాళ్ళు కూడా సినిమా డైరెక్టర్లకు చెప్పండి, ప్రొడ్యూసర్లకు చెప్పండి, సినిమా రైటర్స్కి చెప్పండి, సినిమా నిర్మాతలకు చెప్పండి, సినీ చైర్మన్స్కి చెప్పండి. మనం ఒక సినిమా తీసేటప్పుడు ఎందుకండి ఆడపడుచులకి వాళ్ళని చూపించే విధానం, ఐటమ్ సాంగ్స్ అని, వాళ్ళకి వేసే బట్టలు, వీటి వల్ల కదా యువత చెడిపోతుంది. వీటి వల్ల కదా యువతలో చెడు భావాలు వస్తున్నాయి. ఇవి కాదా యువత తప్పుదారి పట్టడానికి, చెడు సంఖ్య తెలవడానికి కారణం. అంటే ఒక ఆడపడితే సగం బట్టలు వేసుకుంటున్న సినిమా హిట్ అండి, లేకపోతే అవ్వదా? ఒక ఆడపడితే సగం గొడ్డలు వేసుకొని ఐటమ్ సాంగ్ వేస్తున్నా ఆ సాంగ్ సక్సెస్ అండి, లేకపోతే అవ్వదా? ఒకప్పుడు లేవు ఇవన్నీ. ఈరోజు మనం రామాయణ మహాభారతాల గురించి అద్భుతంగా చెప్పుకుంటాం కదా. రామాయణ మహాభారతాల్లో వాళ్ళు పలానా దుస్తులు వేసుకున్నారు, దుస్తుల వల్ల ఇలా మారారని మనం కూడా చెప్పలేదు కదా. మార్పు
సమాజంలో మార్పు ఉండాలి, ఆలోచనలో మార్పు ఉండాలా, తీసే సినిమాల్లో మార్పు ఉండాలా, చూసే చూపులో మార్పు ఉండాలా, మాట్లాడే మాటలో మార్పు ఉండాలా, నడిచే నడకలో మార్పు ఉండాలా, మనం పాటించే పద్ధతుల్లో మార్పు ఉండాలా, మనం పాటించే సంప్రదాయాల్లో మార్పు ఉండాలా. ఇవేమీ మార్పులు లేకుండా మనమంతా గొప్ప చేసేసాం. మనకి స్వాతంత్రం వచ్చిందని ఒక జెండా ఎగరేసి, జనగణమన మాడేసి, వందే మాత్రం పాడేసి, ఆ రోజు హ్యాపీగా అందరం 3 రంగుల జెండా గుండెలకు తగిలించుకొని, జెండాకు ఒక సాల్యూట్ కొట్టి, మళ్ళీ రెండో రోజు యథావిధిగా మనం కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకెందుకండి ఈ బొక్కలో స్వాతంత్రం? ఎవడు అడిగాడు ఇదంతా కూడా? కాబట్టి విధానాలు మారాలా, విద్యా వ్యవస్థ మారాలా, ఆలోచన మారాలా. ఈరోజు పురుషుడితోటి స్త్రీ సమానహత్వం ఉంది. విమానాలు నడుపుతున్నారండి ఆడపడుచులు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇండస్ట్రియలైజ్డ్ ఉమెన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఉన్నారు, పెద్ద పెద్ద చదువు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. ఎక్కడ లేదు పురుషులకు సమానంగా ఆడపడుచులు కూడా ఈరోజు ఈ భారతదేశంలో అద్భుతంగా రాణిస్తున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా అద్భుతమైన స్థానంలో ఆడపడుచులు ఉన్నారు. కానీ ఈ అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు. ఈ అత్యాచారాలు అరికట్టాలని, అత్యాచారాలు ఆగాలన్నా సరే ముఖ్యంగా మనం మార్చాల్సిన వ్యవస్థ ఎక్కడి నుంచి అంటే అండి, విద్యాబోధన. నర్సరీ నుంచే విద్యాబోధనలో ఆడపడుచుల గురించి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి, వాళ్ళకి కాపాడాల్సిన ఆత్మగౌరవం గురించి సపరేట్ ఒక సబ్జెక్ట్, ఒక క్లాస్ పెట్టి నర్సరీ నుంచే విద్యని బోధించడం మొదలు పెడితే ఆడపడుచులు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూడకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా గౌరవించాలన్న విషయాల్ని ఆ రోజు నుంచే ప్రతి ఒక్కడికి కూడా అలవాటు అవుతుంది. ఇటువంటి దారుణాలు అనేవి తగ్గుతాయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలకి, పెద్దలకి, అందరికి కూడా నేను 2 చేతులు జోడించుకు వేడుకుంటున్నాను. మన దేశం ఇతర దేశాలకి, ప్రపంచంలో భారతదేశం అంటే ఒక అరుదైన గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆడపడుచులను కాపాడుకుందాం, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం. స్త్రీ లేనిది సృష్టి లేదండి, స్త్రీ లేనిది ఈరోజు మనకి జన్మ లేదు. అటువంటి మనకి జన్మనిచ్చిన స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి స్త్రీలను చులకన భావంతో చూడొద్దు, తప్పుడు భావంతో చూడొద్దు, తప్పుడు ఆలోచనలతో చూడొద్దు. ఏ స్త్రీని తప్పుడుగా చూసినా సరే మన తల్లిని మనం తప్పుగా చూసుకున్నట్టు విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. తల్లుల్ని కాపాడుకుందాం, ఆడపడుచులు గౌరవించుకుందాం. జై హింద్.